రైట్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ డిస్కషన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు విఠల్ గారు, బీజేపీ నాయకులు. సార్ నమస్కారం అండి, వెల్కమ్. సో మోదీ గారి చర్యల్ని అండ్ ఇందిరాగాంధీ తోటి పోల్స్తున్నారు, బోత్ ఆర్ నోట్ సేమ్ అంటూ కూడా సంధిస్తున్నారు. ఇందిరాగాంధీ తరహాలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఫెయిల్ అయ్యారా అంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, మల్లయ్య గారికి, అదే సత్యం గారికి, మిత్రులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, మనం ఎక్కడో ఒక డిఫరెంట్ చర్చ చేస్తా ఉన్నాం. అంటే నిజానికి ఇది యుద్ధమా ఆపరేషన్ అనేది కన్ఫ్యూజన్ లో మనం ఉన్నాం. రెండో అంశం ఏంటంటే డెఫినెట్ గా మోడీ గారి యొక్క దేశభక్తిని కానీ, వారి యొక్క జాతీయ భావాన్ని కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి దృఢ సంకల్పం, దేశ రక్షణ కోసం వారికి ఉన్న దృఢ సంకల్పాన్ని శంకించడం కూడా మనం ఎక్కడో పొరపాటు పడుతున్నామని అనిపిస్తా ఉంది. ఆ శంకించాడు ఎవరైనా ప్రధానమంత్రి, రైట్ ఫ్రమ్ పివి నరసింహరావు గారు మంత్రి అయినా దేశ రక్షణ విషయంలో ఎవరు కూడా రాజీ పడరు. అందులో మోడీ గారు అసలే పడరు. సో ఇక్కడ మనము ఇంట్లో కూర్చొని ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే 100 రన్స్ కొట్టాలి, ఒక బాల్ కొడితే విన్ అయ్యేటోళ్ళము, 99 దగ్గర అవుట్ అయ్యిండు అని ఫ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళకి ఏంది పరిస్థితి ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం 140 కోట్ల ప్రజలు ఇవాళ మనం యుద్ధం కాదు, అసలు యుద్ధమే కాదు, యుద్ధంలో లేము. కానీ బార్డర్ లో ఉన్నటువంటి మన సైనిక అరే ఇట్లా చేయాల్సి ఉండే, అట్లా చేయాల్సి ఉండే, వివిధ దళాలు ఈ పని చేయాల్సి ఉండే, ఆ పని చేయాల్సి ఉండే, కెప్టెన్ సరిగా పనిచేస్తలేడు అని చాలా విషయాలు మనం మాట్లాడతాం. మన డెమోక్రటిక్ ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి అన్ని విషయాలు ఎవరైనా ఈ వేదిక, ఇట్లాంటి వేదికలు మన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది, తప్పు కాదు, చర్చించుకోవడంలో తప్పు కాదు. కానీ మోడీ గారి ఎప్పుడైతే ఈ పహల్గాం సంఘటన తర్వాత వారు ఇచ్చినటువంటి మెసేజ్ ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. తీవ్రవాదుల పైన మేము పోరాడతాం, వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వెతికి వెంటాడి అంతం చేస్తామన్నటువంటి పదం మాట్లాడడం తప్ప పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ ని నాశనం చేస్తాం, ఆ పాకిస్తాన్ లో 30 కోట్ల మందిని సర్వనాశనం చేస్తాము అనే మాట ఎక్కడ మాట్లాడలేదు. దానికి చాలా స్పష్టంగా ఇది ఆపరేషన్ సింధూర్. అంటే ఎక్కడైతే పహల్గాంలో ఎక్కడైతే భర్తలు, భార్యల ముందు భర్తలు, తల్లి మీద కొడుకులని భర్తలను చంపిన సంఘటన వాళ్ళ సింధూరాన్ని కాపాడుకోవడానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. అందులో 100% మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఇవాళ ఇప్పుడు మనం చూడాలమ్మా, 9వ 10వ తీవ్రవాదుల షెల్టర్స్ ని, తీవ్రవాదుల ట్రైనింగ్ క్యాంపులని అర్ధరాత్రి ఏకకాలంలో మన ఇట్స్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ మిలిటరీ ఆపరేషన్. విఠల్ గారు మీ ఆడియో బ్రేక్ అవుతోందండి. జరగలేదు. అణ్వస్త్రం కలిగిన దేశంలో ఆ దేశానికి లోపలికి పోయి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల స్థావరాన్ని విధ్వంసం చేయడం ద్వారా 100 మంది అక్కడ కాందార్ లో ఉన్నటువంటి అప్పుడు ఏదైతే ఐజాక్ చేసినట్టు ప్లేన్ ఐజాక్ చేసిన తీవ్రవాదులు చనిపోయారు. ఈ 5-6 మంది మొన్న దాడి చేసిన 5-6 మంది కూడా అది ఉండొచ్చు, బహుశా బయటికి తెలియదు. సో తీవ్రవాదులు లక్ష్యంగా చేసి 100 మంది తీవ్రవాదులను చంపినటువంటి అంతా మన మిలిటరీకి ఉంది. రెండోసారి వాళ్ళు ఇంకో వేరే రకంగా ఆపరేషన్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్థావరం ఎయిర్ బేస్ లో మాత్రమే కొట్టాము. అంటే మొదటి నుంచి మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, డిఎస్కలేషన్ లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. మెజైర్డ్ అండ్ టార్గెటెడ్ గా మనం ఈ ఆపరేషన్ జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ లో మాత్రమే కొట్టండి. మిలిటరీ ఆపరేషన్స్ అంటే అక్కడ మిలిటరీ పైన కానీ, అక్కడ ఉన్నటువంటి సైనికుల పైన కానీ, ప్రజల పైన కాకుండా ఎక్కడైతే మన పైన దాడి చేసే అవకాశం, విమానాలు ఎగిరి దాడి చేసే అవకాశం ఎయిర్ బేస్ లో మాత్రమే రెండోసారి కొట్టడం జరిగింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, రైట్ ఫ్రమ్ కాశ్మీర్ నుంచి, శ్రీనగర్ నుంచి గుజరాత్ వరకు దాదాపు 20-30 నగరాలని 3 రోజుల నుంచి అంధకారం చేసేది. లక్షలాది మంది అక్కడ గత 3-4 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి అంధకారంలో ఉన్నారు. మనం హైదరాబాద్ లో కూర్చొని, సౌత్ లో కూర్చొని ఎన్నో మాట్లాడుతూ ఉన్నాం. డే అండ్ నైట్ వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టిపోయారు. టర్కీ నుంచి వచ్చినటువంటి వేలాది ఉన్నటువంటి వాటిని డ్రోన్స్ ని ఇండియా పైన దాడి చేస్తే మనకున్నట్టు యాంటీ ఎయిర్ బేస్ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఇవాళ మనం దేశాన్ని కాపాడుకున్నటువంటి ఘనత ఉంది. సో డెఫినెట్ గా ఇవాళ పాకిస్తాన్, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతా ఉంది 3 ఏళ్ల నుంచి. చివరికి ఏర్కి వచ్చిన వాళ్ళు చర్చలకు వచ్చారు, వాళ్ళ రేపు చర్చించుకుంటున్నారు. డెఫినెట్ గా యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, చర్చల ప్రతిపాదనలు వస్తాయి. చర్చలు చేసినంత మాత్రాన యుద్ధం విరమించినట్టు కాదు. ఇవాళ చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగించబడుతుంది.
డెఫినెట్ గా కొనసాగుతూ మా లక్ష్యం నెరవేరింది. ఏదైతే బార్డర్ ఏరియా ఉన్నటువంటి కవ్వింపు చర్యలు వాళ్ళు బంద్ చేయాలన్నటువంటి లక్ష్యంగా చర్చల కోసం ఆహ్వానించిన మాత్రాన ఇవాళ యుద్ధం జరిగినట్టు, యుద్ధం నుంచి విరమించినట్టు, మనం ఓడిపోయినట్టు, అసలు మనం ఏం సాధించినటువంటి చర్చలు జరుగుతున్నాం అన్నది సమంజసం కాదు. ఆ మిలిటరీని మనం అగౌరవపరిచినట్లయితే ఈ రకంగా మాట్లాడతాయి. ఈ విషయంలో అవమానపరచాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఇక్కడ ప్యానల్ లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా భద్రతా దళాల విషయంలో వాళ్ళు పూర్తి మద్దతునే ప్రకటించారు. మనం సక్సెస్ ని మాట్లాడుకోవాలి. ఇక్కడ అందరి అబ్జెక్షన్ ఏంటంటే ఒకే ఒక అబ్జెక్షన్. అందరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇదే మన దేశం తరపున ఇప్పుడు ఆల్ పార్టీ ఇందాక అందరి సత్యం గారు చెప్పారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు సీజ్ ఫైర్ విషయంలో కూడా అలా చెప్పేసి ఉంటే పోయి ఉండేది. కానీ అక్కడ ఏం జరిగింది? ఒక్క నిమిషం, నా ప్రశ్న ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ అవుతోందని చెప్పి ఆయన ప్రకటించాల్సిన అవసరం ఏం వచ్చింది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఒక్క నిమిషం అండి. మోడీ గారు ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ వారు జరుగుతున్న సందర్భంలో యుక్రెయిన్ కి రిక్వెస్ట్ చేశారు యుద్ధం ఆపమని. వెంటనే రష్యాకి వెళ్ళి కూడా యుద్ధం చేశారు. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సహజంగా మూడో వ్యక్తి, 2 దేశాలు యుద్ధం జరుగుతున్న తరుణం మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, పరిస్థితిని సమీక్షిస్తారు. అలా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ట్రంప్ అన్నది ఏంటంటే నేను చెప్పిన ఈ ప్రతిపాదనని 2 దేశాలు ఒప్పుకున్నాయి, సీజ్ ఫైర్ కి అంగీకరించాలని చెప్పారు. చాలా స్పష్టంగా మోడీ గారు ఏం చెప్పారు? థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ మేము ఒప్పుకోము, మూడో వ్యక్తి జోక్యం మేము ఒప్పుకోము, ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగించబడుతుంది. ఈ తాత్కాలికంగా చర్చలు జరపడం ద్వారా 2 హాట్ లైన్ చర్చలు అవి కూడా, అది కూడా డిజిఎంఏ మధ్యలో, ఇద్దరు డైరెక్షన్ లో మిలిటరీ ఆపరేషన్ మధ్యలో 2 దేశాల మధ్య జరుగుతున్న చర్చలుగానే చూడాలి తప్ప ఇది మొత్తం యుద్ధం, అసలు యుద్ధమే జరగలేదు వాస్తవం. ఇట్స్ నాట్ లైక్ వార్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చెప్పుకోవాలంటే, రాజ్యాంగ పరంగా వార్ అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి దేశం మొత్తం, కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి, రాష్ట్రపతి గారు వార్ డిక్లేర్ చేయాలి. ఇది వార్ కాదు. మనం అందరూ వార్ జోన్ లో ఉండి, వార్ మోడ్ లో ఉండి యుద్ధం జరుగుతుంది అన్నట్టు వాతావరణంలో ఇది కేవలం స్పెసిఫిక్ ఆపరేషన్. తీవ్రవాదులను అంతం చేయడానికి మా పౌరుల పైన దాడి చేశారు కాబట్టి ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడ తీవ్రవాదులు అంతం చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ మాత్రమే, ఆపరేషన్ మాత్రమే. అది ఆపరేషన్ సింధూర్ గా చూడాలి, ఇది వార్గా చూడాలి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పారు కదా, దానికి అర్థం ఏంటండి? మిట్టల్ గారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటే దాని అర్థం ఏంటి? మీరు అన్నారు కంటిన్యూయింగ్, మనం విడ్రా కాలేదు కదా, దాని అర్థం మన ఆపరేషన్ నుంచి విడ్రా కాలేదు కదా. ఇంకా ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదులు ఉన్నా సరే ఇప్పుడు అంతర్గతంగా కూడా చాలా ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఒక్క నిమిషం, మీరు చాలా మాట్లాడారు, నాకు ఒక టైం ఇస్తే నేను క్లోజ్ చేస్తాను. 2001 నుంచి దేశంలో ఎన్ని సంఘటనలు జరిగాయమ్మా? బాంబేలో దాదాపు 300 మంది చచ్చిపోయారు. ఏదైనా ఆపరేషన్ జరిగిందా పాకిస్తాన్ మీద? హైదరాబాద్ లో లుంబిని పార్క్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, అదేవిధంగా గోకుల్ చాట్, మద్రాసులో జరిగినాయి, బెంగళూరులో జరిగినాయి, దేశవ్యాప్తంగా పుణేలో జరిగినాయి, ఢిల్లీలో జరిగినాయి. ఎన్నిసార్లు ఆపరేషన్ చేశాం మనం? ఎప్పుడైనా ఆపరేషన్ జరిగిన ఇట్లాంటి ఆపరేషన్స్ జరిగి ఒకే ఒక్కసారి ఇవాళ ఇందిరాగాంధీ నుంచి కోరుస్తున్న సందర్భం 1971 లో ఆమె వార్ డిక్లేర్ చేసింది. వార్ అగైనెస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ని క్రియేట్ చేయడానికి వార్ డిక్లేర్ చేసి ఆమె వార్ లో ఎంటర్ అయింది. ఇది వార్ కాదు. ఇవాళ ఇంకొకటి, అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికున్న పరిస్థితులు మనం బేరీజ్ వేసుకుంటే 1971 లో పాకిస్తాన్ అనేది అణ్వస్త్ర దేశం కాదు. ఇవాళ మన భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఉన్నాం, పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర, పిచ్చోడి చేతిలో రాయి అణ్వస్త్ర దేశం అంటే